నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందుబాటులో అందిస్తున్నామండి. సో దీంట్లో మనకి మెయిన్గా ముఖ్యంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే టెస్టోస్టిరాన్. సో టెస్టోస్టిరాన్ హార్మోన్ అంటే ఇది మేల్ సెక్షువల్ హార్మోన్. సో ఒక చిన్నపిల్లవాడు తన టీన్స్లోకి అటైన్ అయినప్పుడు జనరల్గా ఈ బాడీ యొక్క ఫిజియాలజికల్ కండిషన్స్ ప్రకారంగా అకార్డింగ్ టు ద నేచర్ వాళ్ళకి ఈ సెక్షువల్ హార్మోన్ అంటే మేల్ సెక్షువల్ హార్మోన్ మేల్ ఆండ్రోజన్ అంటూ ఉంటాం. సో ఈ మేల్ ఆండ్రోజన్ మేల్ సెక్షువల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ మనకి యాంటీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవటం, సో ఈ బ్లడ్లో కలవటం బాడీలో కలిసి దాని మీద ఆ పర్టికులర్ హార్మోన్కి ఎక్కడెక్కడ వేరియస్ ఫిజియలాజికల్ యాక్షన్స్ ఉంటాయో యాక్షన్స్ ద్వారా అవి మనకి పనిచేయటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో కొంతమందిలో ఏమవుతుందంటే అకార్డింగ్ టు ద ఏజ్ ఫ్యాక్టర్ ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తులు అనేవి సరిగ్గా జరగనప్పుడు జనరల్గా అకార్డింగ్ టు ద ఏజ్ వాళ్ళకి గెడ్డాలు మీసాలు అనేది సరిగ్గా రాకపోవటం, ఈ బేస్ వాయిస్ ఏదైతే ఉందో బాగా సన్నగా ఫిమేల్ వాయిస్ అంటే ఫిమినైన్ వాయిస్ లాగా ఉండటం, మసిల్ మాస్ అనేది చేంజ్ రాకపోవటం, అంటే వాళ్ళు అకార్డింగ్ టు ద ఏజ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఒక 20 ఏళ్ళ పిల్లవాడిని మనం తీసుకుంటే అతను 20 ఏళ్ళ పిల్లవాడిలాగా కనిపించడం. సో అతను జనరల్గా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తులతో తక్కువ స్థాయిలో ఈ తక్కువ స్థాయి హార్మోన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటే జనరల్గా అతను ఒక 10 ఏళ్ల పిల్లవాడిలాగా చిన్న పిల్లవాడిలాగా మనకి కనిపిస్తూ ఉంటాడు. సో దీంట్లో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ డెఫిషియన్సీస్ అనేది ఒక కామన్ ప్రాబ్లమ్గా ఈ రోజున్న మనకి ఈ మోడర్న్ డే లైఫ్ సొసైటీలో చాలా కామనెస్ట్ కండిషన్గా యంగ్ పిల్లల్లో మనకి చాలా కామన్ ఫ్యాక్టర్గా మనకి కనిపిస్తూ ఉందండి. సో ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ఏమన్నా మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ మనకి ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ అనేవి సరిగ్గా లేకపోవటం వల్ల కానీ రెగ్యులర్గా ఏదో ఒక చోట కూర్చుని పోయి గంటలు బాడీ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోవటం వల్ల కానీ లేదంటే అమాంతం ఒబేసిటీ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయిపోవటం వల్ల కానీ లేదంటే అసలు వాళ్ళకి ఫిజికల్ స్ట్రెస్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవటం మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోవటం వల్ల కానీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి మగపిల్లల్లో కానీ ఆడపిల్లల్లో కానీ చాలా ఎక్కువగా కామనెస్ట్ కండిషన్గా మనకి ఈ రోజుల్లో డే టు డే ప్రాక్టీస్లో మన దగ్గరికి వస్తున్న పేషెంట్స్లో మనం చూస్తున్నాం. సో మగపిల్లల్లో వస్తే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తులు తగ్గిపోవడం వల్ల జనరల్గా వీళ్ళకి అంగస్తంభన సమస్యలు, ఏదైతే అతను సెక్షువల్గా ఎక్సైట్ అవటం, ఎరెక్షన్స్ అవి ప్రాపర్గా రాకపోవటం, ఈ మెయిన్గా ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయితే అతను మ్యారిటల్ లైఫ్లో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తులు తగ్గిపోయి ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఎగ్రెసరల్ సమస్యలు రావటం అనేది జనరల్గా కామనెస్ట్ కండిషన్గా జరుగుతూ ఉందండి. సో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్లో ఏంటంటే మెయిన్ కామనెస్ట్ కండిషన్గా యంగ్ పీపుల్లో మనకు కనిపించేది ఫ్రాంటల్ బాల్డ్నెస్ అంటే ముందు బాగానే ఫోర్ హెడ్లో జుట్టు అంటే హెయిర్ ఫాలింగ్, హెయిర్ లాస్ అవటం, బాగా స్కిన్ బాగా అంటే అలోపేషియా కామనెస్ట్ కండిషన్ ఆఫ్ హెయిర్ ఫాలింగ్ అంటే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తులు కూడా తగ్గిపోయి ఈ మస్కులర్ మాస్ ఏదైతే ఉందో అవి డెవలప్ కాకపోవటం, బోన్ డెన్సిటీ అనేది డెవలప్ కాకపోవటం, ఈ సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి ప్రాపర్గా రాకపోవటం. సో ఇదంతా అకార్డింగ్ టు ద ఏజ్ మనకి వాళ్ళు చాలా చిన్నపిల్లల్లాగానే మనకి కనిపిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి పిల్లల్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ మ్యాండేటరీ ప్రోటోకాల్గా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా దాంతోపాటు FSH, LH, PRL అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ ప్రోలాక్టిన్ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ హార్మోన్ అనాలిసిస్ అంతా జరిగిన తర్వాత మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈ హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఒక 3 to 4 months వాడిన తర్వాత కంగారు పడుతూ ఉంటారు. సో ఇది ఒకేసారి ఈ హార్మోన్ లెవెల్ సమాంతంగా ఇంప్రూవ్ అయిపోవటం, లేదంటే ఈ వాళ్ళకి కావాల్సిన చేంజెస్ అంటే ఫిజియలాజికల్ చేంజెస్ వాళ్ళ బాడీలో కనిపించట్లేదని కంగారు పడటం, లేదంటే ఇంకో వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోవటం అనేది జనరల్గా డే టు డే కండిషన్స్లో ఈ కామనెస్ట్ కండిషన్ లాగా మనకు కనిపిస్తూ ఉంది. సో అలా కాకుండా మనం చెప్పిన ట్రీట్మెంట్ ప్రకారంగా ఏదైతే ఒక 6 to 7 months వాడుకున్న తర్వాత అప్పుడు మనం ఆ బాడీలో మనం ఇచ్చే మెడిసిన్కి వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అయింది, ఫిజియలాజికల్ కండిషన్స్లో వాళ్ళ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అంటే బాడీలో డెవలప్మెంట్ ఎలా ఉంది, మెంటల్ మెచ్యూరిటీస్ ఎలా ఉన్నాయి, సెక్షువల్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, టెస్టిక్యులర్ డెవలప్మెంట్ ఎలా ఉంది, హెయిర్ గ్రోతింగ్ ఎలా ఉంది, వాయిస్ దీంట్లో ఫిమినైన్ వాయిస్ కాకుండా మేల్ వాయిస్ అంటే బేస్ వాయిస్ పిచ్ కొద్దిగా పెరిగిందా లేదా, మస్కులర్ మాస్ ఎలా డెవలప్ అయింది, బోన్ మాస్ డెన్సిటీ ఎలా ఉంది, ఇవన్నీ కండిషన్స్ అనేవి పర్సనల్గా పేషెంట్ అనేది మనకు చెప్పగలడు. కాబట్టి మనం అబ్జర్వ్ చేసిన మనకు ఆ కండిషన్స్ అనేవి ప్రాపర్గా పర్టికులర్గా మనకు తెలుస్తాయి. కాబట్టి తద్వారా మనం మెడిసిన్ ఎలా ఇవ్వాలి, ఎంత పొటెన్షియల్ ఇవ్వాలి, మెడిసిన్ మార్చాల్సిన అవసరం ఉందా అనేది మనం దాన్ని బట్టి
జడ్జి చేయాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో తద్వారా మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేసి ఓవర్ ద 6 to 7 months తర్వాత మనకి కొంతవరకు మన రిజల్ట్స్ అనేవి ఇట్లాంటి ఇండివిజువల్స్ని మనం తీసుకురాగలమని. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక 3 to 4 months వాడిన తర్వాత రిజల్ట్స్ కనిపించట్లేదని మానేసి మళ్ళీ వేరే సిస్టమ్కి వెళ్ళిపోవటం లేదంటే వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవటం అని జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి హార్మోనల్ కండిషన్స్లో ఏంటంటే ప్రాపర్గా ఫాలోఅప్ ఆఫ్ ద పేషెంట్ విత్ ద డాక్టర్, అంటే కంటిన్యూస్ ఫాలోఅప్స్ కావటం, వాళ్ళకు ఉండే డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవటం, బాడీలో చేంజెస్ అనేవి కనిపించకపోతే మళ్ళీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్ చేయడం అనేది ఎంతైనా అవసరం ఉంటుంది. సో అలా గ్రాడ్యువల్గా మనం స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రాబ్లమ్స్ కూడా మన హోమియోపతిక్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఇచ్చి ఆ టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా మనం ఇంప్రూవ్ చేయగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.